ఇక ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ను అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, చెప్పండి, ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మనం రాత్రి చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సంఘంలో 21.8 సెంటీమీటర్లు అతి భారీ వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి. అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసే పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాత్రి నుంచి కూడా ఇప్పటి ఉదయం వరకు కూడా వర్షం అనేక జిల్లాల్లో కురుస్తూ వస్తుంది. హైదరాబాద్ లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అయితే కురిసింది. అయితే రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలంటే వరంగల్ జిల్లా సంగెం 21.8 సెంటీమీటర్ల నమోదు కాగా సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా అద్దగూడూరులో కూడా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాద్ జిల్లా వడ్డేకొత్తపల్లిలో 11.9 సెంటీమీటర్లు, జనగామ జిల్లా కొడకాలలో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా బాసోడులో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా ఈ నల్గొండ జిల్లాలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి. అయితే ఈ రోజు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్లయితే ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎక్కువ వర్షపాతం అయితే ఉన్న ప్రాంతం చూసుకుంటున్నట్లయితే గాజుల రామారంలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే అయితే రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడన ప్రభావంతో రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.